హాయ్ ఫ్రెండ్స్. శారదీయ నవరాత్రులలో ఆదిశక్తి దుర్గాదేవి 9 రూపాలకు అంకితం చేయబడుతుంది. ఈ 9 రోజుల్లో దుర్గాదేవత 9 రూపాలను పూజిస్తారు. శారద చివరి రోజున నవరాత్రి కోసం సన్నాహాలు సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి. ఈసారి సర్వపితృపక్షం అక్టోబర్ 2న ఉంది. దీని తర్వాత నవరాత్రి పండుగ ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి రోజు దుర్గామాత ఊరేగింపు నిర్వహిస్తారు. దీని తర్వాత అష్టమి, నవమి నాడు కన్య పూజ నిర్వహించి మరుసటి రోజు దసరా పండుగ జరుపుకుంటారు. నవరాత్రిలో తల్లి రాక, నిష్క్రమణ పరిగణిస్తారు. దుర్గాదేవి రాక, నిష్క్రమణ ఏ వాహనం మీద ఉంటుందో దాని మీద పరిస్థితులు ఆధారపడి ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. ఈసారి నవరాత్రి పండుగ అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 3 గురువారం రోజు దుర్గాదేవి పల్లకిలో వస్తుంది. తల్లి రాక, కదలిక సమయంలో వాహనం ప్రభావం దేశం, ప్రపంచంపై ఉందని నమ్ముతారు. ఈ సంవత్సరం దుర్గాదేవి పల్లకిపై స్వారీ చేస్తుంది. పల్లకి మీద అమ్మవారి రాకను పురాణంలో చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఏదేమైనా పల్లకి స్వారీ కూడా పాక్షిక అంటువ్యాధికి కారణమని భావిస్తారు. ఈ సంవత్సరం భగవతి మాట చాన్నాయుధం అంటే పెద్ద పంజా ఉన్న కోడిపై స్వారీ చేస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దుర్గాదేవి నిష్క్రమించే సమయంలో దేశంలో దుఃఖం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజు దుర్గాదేవి భూమిని విడిచి వెళ్తుంది. ఇది బాధను పెంచుతుంది. ఇది దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. నవరాత్రి 9 రోజులలో దుర్గాదేవి 9 రూపాలలో అలంకరించి పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు, రెండో రోజు బ్రహ్మచారిణి దేవి ఆరాధనను, మూడవ రోజు చంద్రఘంట దేవి, నాలుగో రోజు కుష్మాండ దేవి, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని దేవి, ఏడో రోజు మా కాలరాత్రి దేవి ఆరాధన, అష్టమి రోజు మాతా మహాగౌరి ఆరాధన, నవమి రోజు మహాసిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారు. ఆశ్వయుజం నెల శుక్లపక్షకు చెందిన ప్రతిపాద తిథి అక్టోబర్ 3 నుంచి అర్ధరాత్రి 12-18 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో అక్టోబర్ 3 నుంచి అర్ధరాత్రి 12 గంటల 18 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో అక్టోబర్ 4న ప్రతిప్రద తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో శారదీయ నవరాత్రులు అక్టోబర్ 11న ముగుస్తుంది. మరుసటి రోజు అనగా అక్టోబర్ 12న విజయదశమి పండుగ జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూమి మీదకు వస్తుంది. అందువల్ల ఈ సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి దుర్గా చాలీసా లేదా దుర్గా సప్తశతిని పఠించవచ్చు. నల్లని దుస్తులు ధరించి దుర్గామాతను పూజించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు. పగటిపూట నిద్రపోకుండా బ్రహ్మచర్యం పాటించాలి. నవరాత్రులు ఉపవాసం ఉన్న వాళ్ళు 9 రోజులు గెడ్డం, మీసం, వెంట్రుకలు, గోర్లు కత్తిరించకూడదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.